సురేష్ గారు మరి మనం మిథున రాశి వారిని చూసుకున్నట్లయితే గనక ఈ ఫిబ్రవరి మంత్ మొత్తం వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? హ్మ్. మనం మిథున రాశి గనుక చూసుకుంటే ఇందులో మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలంతా మనకి మిథున రాశిలో వస్తారు. అంతేకాకుండా పేరు బలం గనక చూసుకుంటే వాళ్ళు బాగా అందరూ పిలిచే పేరు. బాగా పాపులర్ అయిన పేర్లు. అందులో ఫస్ట్ లెటర్ గనక క, కి, కు, ఖం, జ్ఞ, చ, కే, కో, హ. ఈ అక్షరాలు మోరార్‌లెస్ ఇదే సౌండ్‌తో ఉన్న పేర్లంతా కూడా మనకి మిథున రాశిలో వస్తారని గమనించుకోవాలి. మనం ఇందులో సూర్యుడి యొక్క మన గ్రహాల స్థితి ఎక్కడెక్కడ ఏ ఏ రాశిలో ఉన్నాయి గనుక మనం చూసుకుంటే తదనుగుణంగా మనకి ప్రిడిక్షన్ వస్తుందనమాట. అయితే గ్రహ స్థితిని గమనిస్తే మనకి సూర్యుడు కుంభరాశిలో 12 తారీఖు నుంచి, బుధుడు 11 తారీఖు నుంచి అదే కుంభరాశిలోను, తర్వాత మీన రాశిలో వచ్చేటప్పటికి శుక్రుడు 4 నెలలు ఉంటారండి. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే 31 వరకు 4 నెలలు అక్కడే ఉండేసి ఉచ్చ స్థానంలో ఉండి చాలా యోగ్యతనిస్తాడు. అన్ని రాశుల వారికి ఈసారి కుజుడు చాలా యోగ్యతను తీసుకొని వస్తారండి. అంతేకాకుండా మనకి కుజుడు కర్కాటక రాశిలో 4వ ఇంట్లో ఉండేసి ఈళ్ళు కూడా 21 నుంచి ఏప్రిల్ వరకు ఉంటారండి. కుజుడు కూడా కర్కాటక రాశిలో నుంచి మిథున రాశిలోకి వెళ్తూ ఉన్నారండి.